అటు మహబూబ్ నగర్ లో అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా జుల్పిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. పాలమూరు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. సర్వే నంబర్ 523లో సుమారు 75 ఇళ్లను నేలమట్టం చేశారు అధికారులు. పోలీసుల బందోబస్తు నడుమ జేసీబీలతో నిర్మాణాలు కూల్చివేశారు. ఇల్లు నేలమట్టం కావడంతో బాధితులు లబో దిబోమంటున్నారు. ప్రభుత్వమే పట్టాలిచ్చి ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, సుమా, ఏదైతే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనూ అర్ధరాత్రి సమయంలోనూ ఒక్కసారిగా రెవెన్యూ అధికారులు ఏదైతే పేదలను నిర్మించుకున్నటువంటి ఇళ్లపై కొరడా రూల్పించారని కూడా చెప్పవచ్చు. ఏదైతే 523 సర్వే నెంబర్ లోనూ దాదాపు 75 ఇళ్లను కూల్చివేయడం జరిగింది. అయితే గతంలో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే వీరందరూ కూడా పట్టాలు ఇచ్చినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే పట్టాలు ఇచ్చినటువంటి సమయంలోనూ కొంతమంది అక్కడ పట్టాలు లేనటువంటి సమయంలో కూడా పట్టాలు, నకిలీ పట్టాలు సృష్టించుకొని ఇల్లు నిర్మాణం చేపట్టారని చెప్పేసి ఓవైపు రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. కానీ బాధితులు మాత్రము ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాల ద్వారానే మేము ఇల్లు నిర్మించుకున్నాము, కానీ ఎలాంటి సమాచారము, నోటీసులు లేకుండా ఒక్కసారిగా జేసీబీలతోనో అర్ధరాత్రి సమయంలోనూ ఇళ్లను కూల్చివేయడం సరికాదని చెప్పేసి ఓవైపు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే రెవెన్యూ అధికారులు మాత్రం ఒకటి క్లియర్ గా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పట్టాల్లోనూ చాలా వరకు నకిలీ పట్టాల ద్వారానే ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది, అందువల్లనే మేము కూల్చడం జరిగిందని చెప్పేసి రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. అంటే బాధితులు ఏం చెబుతున్నారు? వాళ్ళ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేశారు కదా, అంటే వాళ్ళ దగ్గర ఉన్న పత్రాలు ఏమన్నా అధికారులకు చూపించే ప్రయత్నం చేశారా కూల్చివేతకు వచ్చిన టైంలో? అయితే దాదాపు కృష్ణపల్లి, ఆదర్శ నగర్ లోను చాలా వరకు అక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలను కాకుండా అక్రమంగా ఏదైతే నకిలీ పట్టాల ద్వారానే ఇళ్ల నిర్మాణం చేపట్టారని చెప్పేసి రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే అక్కడ నివాసం ఉంటున్నటువంటి వారు చూపించినటువంటి పట్టాలను కూడా అధికారులు లెక్క చేయలేదని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. అయితే రెవెన్యూ అధికారులకు గతంలో చాలా వరకు ఫిర్యాదులు వచ్చేవి. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని కాకుండా ఇతరేతరులు కూడా చాలా వరకు అక్రమంగా ఇల్లు నిర్మాణం చేపట్టారని చెప్పేసి ఫిర్యాదులు అందడంతోనే వాళ్ళు పూర్తి స్థాయిలోనూ గత 2 వారాల నుంచి కూడా ఈ పట్టాలను వాళ్ళు ఏదైతే బాధితులు చూపిస్తున్నటువంటి పట్టాలను వెరిఫికేషన్ చేశాము. వెరిఫికేషన్ చేసిన తర్వాత 75 ఇళ్లను అక్రమంగా నిర్మాణం చేపట్టాలని చెప్పేసి గుర్తించిన తర్వాతనే ఈ ఇళ్లను కూల్చివేయడం జరుగుతుందని చెప్పేసి రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. థాంక్యూ రాఘవేంద్ర.